హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో మాస్ జాతర మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ రవితేజ, శ్రీలీల అండ్ నవీన్ చంద్ర, డైరెక్టెడ్ బై భాను భోగవరపు. మూవీ ప్రమోషన్స్ అయితే బాగా చేశారు, ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చారు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సూర్య గారిని గెస్ట్గా పిలిచారు. రవితేజ అన్న కూడా ఈ మూవీ పైన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని రవణ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. మరి మూవీ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే పెద్దగా నచ్చలేదు. నేనైతే బాగా డిసప్పాయింట్ అయ్యాను మూవీ చూశాక. మరి ఇంత ఇల్లాజికల్ సీన్స్ ఉన్న మూవీని రెవెన్నా ఎలా ఒప్పుకున్నారో అర్థం అవ్వట్లే. స్టోరీ విషయానికి వస్తే, లక్ష్మణ్ అనే ఒక రైల్వే పోలీస్ని చాలా సిన్సియర్గా ఉండి వేరే అన్ని డిపార్ట్మెంట్స్లో వేలు పెడుతున్నాడని ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అలా అడవివరం అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాక అక్కడ జరిగే గంజాయి స్మగ్లింగ్ని ఎలా ఆపాడు అనేది స్టోరీ లైన్. స్టోరీ పెద్ద ఇంప్రెసివ్గా ఏమీ లేదు, చాలాసార్లు మనం చూసిన టెంప్లెట్లోనే ఉంది. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వచ్చే కొన్ని సీక్వెన్సెస్, సర్ప్రైజెస్ అయితే బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ బాగున్నా అంత కనెక్టివిటీ ఉండదు. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది, అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్కి రిలేటెడ్ సర్ప్రైజ్ బాగుంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు మూవీ చూసి షాక్ అవ్వకపోతే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా అన్నారు. ఆయన అన్నట్లు మూవీలో ఆయన రిలేటెడ్ సీక్వెన్స్ అయితే షాకింగ్గానే ఉంటుంది. ఈ మూవీ రవితేజ గారి 75th మూవీ, సో ఆ టైటిల్ కార్డ్ ఒకటి బాగుంది. కొన్ని సీన్స్ లైక్ వెంకీ మూవీలో ట్రైన్లో ఉండే జాన్ గ్రీషమ్ నావెల్ సీన్ని అండ్ నా ఆటోగ్రఫీ స్వీట్ మెమోరీస్ మూవీలో ఇది కాదా ఎల్ఓవి సాంగ్ని బాగా యూజ్ చేసుకున్నారు. ఆ సీన్స్ చూస్తున్నప్పుడు సడన్గా నోస్టాలజియా ఫీలింగ్ వచ్చింది. ఆ వింటేజ్ రవణ మూవీస్ గుర్తొచ్చాయి. బట్ రవణ కొన్ని సీన్స్లో చూడడానికి అంత ఆర్గానిక్గా అనిపించలేదు, ఎందుకో తెలియదు. ఓవర్ ఎడిటింగ్ వల్ల అనుకుంటా. మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చనిపోయాక వెంటనే కట్ చేస్తే కామెడీ సీన్ ఉంటుంది. సో ఆ ఎమోషన్ క్యారీ ఎలా అవుతుంది? ఇలా కంటిన్యూటీ ఇష్యూస్ వల్ల మూవీ మీద ఇంపాక్ట్ తగ్గిపోయింది. విలన్ క్యారెక్టర్ బాగానే ఉంటుంది, బట్ ఎంత బాగున్నా లాస్ట్కి చావాల్సిందే. ఒక గ్యాంగ్తో ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది మూవీలో, అది సేమ్ క్రాక్ మూవీలో ఉండే గ్యాంగ్ లాగే ఉంటుంది, కొత్తగా అనిపించలేదు. బట్ అయినా కూడా సెకండ్ హాఫ్లో ఉండే ఆ ఫైట్ సీక్వెన్స్ బాగుంటుంది. సాంగ్స్ అయితే ఒక్కటి కూడా సిచ్యువేషన్కి సింక్ అయ్యేలా ఉండదు. అసలు చాలా సాంగ్స్ అవసరం లేని సిచ్యువేషన్స్లో వస్తాయి. హైపరాది అండ్ అజయ్ ఘోష్ కామెడీ మాత్రం వర్కౌట్ అయ్యాయి. వాళ్ళు ఉన్న సీన్స్ అన్నీ మ్యాక్సిమం బాగుంటాయి. విలేజర్స్ రిలేటెడ్ వాళ్ళు ఎందుకు అదంతా చేస్తున్నారు అనేది ఒక చిన్న బ్యాక్ స్టోరీ లాగా ఏమన్నా చూపించుంటే బాగుండేది. ఇల్లాజిక్గా అనిపించాయి చాలా సీన్స్. మూవీలో పాజిటివ్స్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్, హైపరాది, అజయ్ ఘోష్ల కామెడీ సీన్స్, సెకండ్ హాఫ్లో వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ రవితేజ అన్న ఎనర్జీ మాత్రమే. స్క్రీన్ ప్లే కూడా బోరింగ్గా ఉంటుంది, పూర్ ఎగ్జిక్యూషన్ అనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, బట్ సీజీ వర్క్ కొన్ని సీన్స్లో బాగాలేదు, అది సీజీ అని అర్థమైపోతుంది. మ్యూజిక్ బై బీమ్స్, సాంగ్స్ అన్నీ చూడడానికి బాగున్నాయి, బట్ సిచ్యువేషనల్ సాంగ్స్గా కాకుండా ఏదో కమర్షియల్ మూవీ కాబట్టి సాంగ్స్ ఉండాలి అని ఇరికించినట్లు అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ యావరేజ్గా ఇచ్చాడు, అవసరం లేని సీన్స్లో కూడా కొట్టాడు. రిపీటెడ్ మ్యూజిక్లా అనిపించింది, నాట్ సో ఇంపాక్ట్ఫుల్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రవితేజ గారు యాజ్ యూజువల్ ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా జీవించేస్తారు. ఇందులో కూడా అంతే. సాంగ్స్లో కానీ క్లైమాక్స్లో కానీ ఆయన ఎనర్జీ వేరే లెవెల్. శ్రీలీల బాగానే చేసినా నాకెందుకో ఆర్టిఫిషియల్గా అనిపించింది. మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నవీన్ చంద్ర అయితే చాలా బాగా చేశాడు, ఆయన క్యారెక్టర్లో బాగా సెట్ అయ్యాడు శివుడు అనే క్యారెక్టర్కి. క్లైమాక్స్లో కూడా బాగా చేశాడు. ఫైనల్లీ డైరెక్టర్ భాను భోగవరపు సామాజ వర్గమన లాంటి మూవీకి మంచి స్టోరీ రాసి ఆయన డైరెక్ట్ చేస్తున్న మూవీకి మాత్రం ఇలా రాస్తారనుకోలేదు. స్టోరీ రొటీన్, ఎగ్జిక్యూషన్ కూడా పెద్దగా బాగాలేదు. ఫ్యూ సీన్స్ అయితే అసలు ఎందుకు ఉన్నాయో అర్థం కాదు. సాంగ్స్ అన్నీ స్టోరీలో ఇరికించినట్లు అనిపించింది. నాకెందుకో మూవీ మీద అంత కేర్ తీసుకున్నట్లు అనిపించలేదు. 1-2 సీన్స్, ఫ్యూ కామెడీ సీన్స్ విత్ సర్ప్రైజెస్ తప్ప ఏం లేదు మూవీలో. రవణ 75th మైల్ స్టోన్ మూవీ ఒక బ్యాడ్ మెమొరీ లాగా మిగిలిపోయింది. నాగవంశీ గారి టైం బాగాలేదో, స్క్రిప్ట్ సెలెక్షన్ బాగాలేదో తెలియదు. కింగ్డమ్ తర్వాత మళ్ళీ ఈ మూవీ కూడా అస్సామే అనిపిస్తుంది. డైరెక్టర్ అయినా మూవీ మొత్తం అయిపోయాక ఒకసారి చూసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఏ వేస్టెడ్ ఆపర్చునిటీ ఫర్ డైరెక్టర్ భాను. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా ఛానల్లో బాహుబలి ద ఎపిక్ మూవీ రివ్యూ కూడా ఉంది. చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.